షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులైన ఎలోహిం బిడ్డలందరికీ ఉదయకాల శుభవందనములు. ఈ దిన కృపావాక్యము చూసుకుందాము. పరిశుద్ధులారా, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనము. ఇదిగో దావీదుకు చిగురైన యూదాగోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. దావీదు చిగురు యూదాగోత్రపు సింహము. సో యూదాగోత్రపు నుంచి పరిశుద్ధులారా ఆది కాండము మొదలుకొని ప్రతి గ్రంథములో యూదాగోత్రపు గురించి రాయబడుతూ వచ్చింది. యూదాగోత్రపు సింహముగా ఈ సర్వలోక రక్షకుడు వస్తాడని సో ప్రతి గ్రంథములో రాయబడి ఉంది. ధర్మశాస్త్ర గ్రంథాలలో, ప్రవక్తల గ్రంథాలలో, న్యాయాధిపతుల గ్రంథాలలో, మరియు నూతన నిబంధన గ్రంథంలో, చివరికి పద్మాసు దీపములో పరవాసి అయి ఉన్న రాస్తున్న యోహాను గారు రాస్తున్న ప్రకటన గ్రంథంలో, సో ప్రకటన గ్రంథంలో, దర్శన గ్రంథంలో ఆయన స్పష్టంగా చూస్తున్నాడు. నిజముగా ఈ ప్రకటన గ్రంథముకు చాలా ఇంపార్టెన్స్ ఉంది బిడ్డలారా. 7 దీపస్తంభముల మధ్య సంచరించుచున్న 7 నక్షత్రములు చేత పట్టుకున్న ఆ యూదాగోత్రపు సింహము ఈ యొక్క 7 ముద్రలను విప్పడానికి కొరకు ఆయన అర్హుడుగా ఎంచబడ్డాడు. అనగా మన కొరకు బలియాగమైన ఆ నజరేయుడైన యేషువ మెస్సీయా ఒక్కరే మర్మమును విప్పేవారు, ఆ మర్మ గ్రంథమును విప్పేవారు. అయితే ప్రకటన గ్రంథములో 22 అధ్యాయాలు ఉన్నాయి. ఆ 22 అధ్యాయాలు దీపస్తంభములోని 22 బాదాము మొగ్గలకు సాదృశ్యముగా ఉన్నది. అదే విధముగా ఆ దీపస్తంభము మన రక్షకుడైన యేషువ మెస్సీయాకు సాదృశ్యంగా ఉంది. బిడ్డలారా, మనము కూడా ఆ దీపస్తంభమునకు సాదృశ్యంగా ఉన్నాము. ఎందుకనగా 23 ఎలిమెంట్స్ చేత, మట్టిలో ఉన్న 23 మూలకాల చేత మానవుడు నిర్మితమయ్యాడు. ఆ యొక్క 22 ఆ ఎలిమెంట్స్ ఈ దీపస్తంభములోని 22 బాదా ముగ్గలకు సాదృశ్యంగా ఉంది. ఆయననే, ఆ దీపస్తంభమే ఆ నజరేయుడైన యేషువ యొక్క గ్రంథము యొక్క మర్మములను విప్పడానికి ఆయన ఒక్కడే అర్హులు. సో ఆయన రాకడలోనే మర్మమంతా విప్పబడుతుంది. ఆయన 2వ రాకడకు సమీపంలోనే ఈ మర్మ గ్రంథమంతా విప్పబడుతుంది. కాబట్టి జనులు నలుదిశలు సంచరిస్తున్నప్పుడు తెలివి అధికమవుతున్న రోజుల్లో ఉంటున్నాము. దానియేలు గారు చెప్పిన గ్రంథములోని మాటలు, యోహాను గారు చెప్పిన మాటలు నెరవేర్పు రోజులలో ఉంటున్నాము. సో మర్మము విప్పుటకు ఆయన ఒక్కడే శక్తిమంతుడు, సమర్థుడు. అట్టి కృప ఆయన బిడ్డలమైన మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడైన తండ్రి, దావీదు చిగురైన యూదాగోత్రపు సింహమైన యేషువ మెస్సీయా మీరొక్కరే ఆ 7 ముద్రలు విప్పడానికి అర్హులని, మీరొక్కరే ఆ నజరేయుడైన యేషువ మెస్సీయా అని మేము మీకు కృతజ్ఞతలు తెలియపరుస్తూ నజరేయుడైన యేషువ మెస్సీయా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యేషువ మెస్సీయా వారి దివ్య సముఖము నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు నిరంతరము కలిగి ఉండుగాక. ఆమేన్. 3 minutes.